ఇంకోటి ఏమన్నాడంట, ఇక చూడండి, కొంతమంది నా దగ్గరికి పైరవీల కోసం వస్తున్నారు, ఎలాంటి పైరవీలు తన దగ్గర నడవని సీఎం స్పష్టీకరణ. అరే ఆయననే పైరవీలు చేసుకుంటాడు, పైరవీలు చేసేటి ఉంటే కొండలరెడ్డికి ఇవ్వాలి. మీరు పైరవీలు చేసే కార్యక్రమం ఉంటే కొండలరెడ్డికి ఇవ్వాలి, తిరుపతి రెడ్డికి ఇవ్వాలి, బిడ్డకి ఇవ్వాలి, నైనికారెడ్డికి ఇవ్వాలి, లేకపోతే అలా ఇంటామకి ఇవ్వాలి, లేకపోతే బిడ్డలో భర్త ఉన్నాడు కదా ఆయనకి ఇవ్వాలి, సత్యనారాయణ రెడ్డి కాకపోతే వాళ్ళ నాయనకి ఇవ్వాలి, ఈయంకుడికి రేవంత్ రెడ్డి ఈయంకుడికి ఇవ్వాలి. కానీ మీరే పైరవీలు పట్టుకొని వస్తే ఎట్లా చేస్తారండి పని? అసలు అట్లాంటి నడవదు తెలంగాణ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి దగ్గర నడవదు. పైరవి అంటే కొండలరెడ్డి దగ్గరకు పోవాలి మీరు. ఆడిపోతే పని టక్కున అయిపోతుంది. పర్సెంటేజీలు లెక్కలన్నీ మంచిగా వాటాలు పంపకాలు చేసి పెడతాడు. అది అయిపోగానే ఏమైనా వాటా వాడు తీసుకొని పోతాడు. మీరు డైరెక్ట్గా ముఖ్యమంత్రి దగ్గరికి పైరవీలు తీసుకొని ఫైల్ తీసుకొని పోతే పైరవీలు నడుస్తాయా? మరి నడవట్లా. ఏ రూట్లో పోవాలనో ఆ రూట్లో పోవాలి. నువ్వు ఆ రూట్ పట్టుకోవడం లేదు, మీరు ఆ రూట్లోనే పోవాలి. అక్కడనే కౌంటర్ ఓపెన్ చేసి పెట్టిరాడా, ఆ కౌంటర్ కాడికి పోయి ఫైల్ పెడితే ఆ ఫైలు అప్రూవల్ అయ్యి వచ్చే లోపల నువ్వు మిగతా సంచులు మూటలను రెడీ చేసి పెట్టుకుంటే చిన్న సంచి ఒక దగ్గరికి, పెద్ద సంచి ఒక దగ్గరికి, ఇంకింత పెద్ద సంచి ఒక దగ్గరికి పోతాయి, టక అయిపోతుంది. నువ్వు డైరెక్ట్గా పట్టుకొని పోయి ఇగో సార్, ఇగో ఇది సార్, ఇది కొంచెం చిన్నదే సార్, ఇట్లా చేసి పెడితే సంతకం పెడితే అయిపోతుంది అంటే ఇవి నడవట్లా రేవంత్ రెడ్డి దగ్గర. అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే అది ఒక రూట్లో పోయే కాడ పోవాలి. అందుకే ఇట్లా చెప్తా ఉన్నాడు అనమాట. ఏమంటా ఉన్నాడు, కొంతమంది నా దగ్గరికి పైరవీల కోసం వస్తుర్రు అంటే నువ్వు ఏం పైరవీలు చేయకముందుకే పైరవీల కోసం వస్తారా? నువ్వు పైరవీలు చేస్తున్నావు అని తెలిసే పైరవీల కోసం వస్తారు. నువ్వు పైరవీలు ఏం చేయమని చెప్తే ఆడు రావడానికి ఒకడు భయపడతాడు, ఎవ్వడు రాడు, దగ్గరికి కూడా రాడు. అదే పైరవి చేసే కార్యక్రమం అసలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పైరవి కాదు కదా, అక్రమాలకు సంబంధించిన ఒక్క పని కూడా చెయ్యడు అనేటువంటి ఇండికేషన్ బయట ఉంటే ఎవడో పట్టుకొని పోతాడు, లంగ పని పట్టుకొని పోతాడు, ఎవడో నీ దగ్గరికి వస్తాడా? రాడు కదా. మీరు ఆ పని చేస్తున్నారు కాబట్టే వాళ్ళు పట్టుకొని వస్తున్నారు, వాళ్ళు పట్టుకొని ఫైల్ పట్టుకొని వస్తున్నారు. నువ్వు చేస్తున్నావు కాబట్టి తన దగ్గర ఎలాంటి పైరవీలు తన దగ్గర నడవని సీఎం స్పష్టీకరణ అంట. నువ్వు అవి చేస్తున్నావు కాబట్టి నేను చేస్తున్నా అని చెప్పలేడు కదా, పైరవి నేను చేస్తున్నా అని చెప్తాడు ఎవడన్నా? అందుకే మీడియాలో ఏం చెప్తా ఉన్నాడు, నా దగ్గర పైరవీలు నడవవు అని చెప్పేసి వార్తలు రాపించుకుంటాడు. దీనికి రివర్స్గా అర్థం చేసుకోండి పూర్తిగా. మీరు ఈ పత్రికలలో వచ్చేదానికి పూర్తిగా రివర్స్గా అర్థం చేసుకోండి. వాస్తవాలు రాయవు కదా, ఇవి అబద్ధాలు రాస్తాయి. దీనికి రివర్స్లో అర్థం చేసుకోండి. ఇది మన వెలుగు పత్రిక. ఇది ఈ వెలుగు పత్రికలో వచ్చేదానికి కంప్లీట్గా రివర్స్గా అర్థం చేసుకుంటే జనాలకి అర్థమైపోతుంది క్లియర్గా. సో కాబట్టి పైరవీలు నడవంట. చూడండి ఎట్లా పైరవీలు ఎవరు పైరవీలు చేయాలన్నా కొండలరెడ్డికో తిరుపతి రెడ్డికో వీళ్ళకి వాళ్ళకి ఇవ్వాలి. మీరు అనవసరంగా మీరే పట్టుకొని పోతే మరి వీళ్ళందరట బతకాలి. పాపం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినందుకు ఇక చూడండి, ఇది కూడా ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు పార్టీ కోసం. సీఎంగా రేవంత్ రెడ్డి అయినందుకు పాపం సీఎంగా రేవంత్ రెడ్డి అయి రాష్ట్రం మొత్తాన్ని ఆయన ఏళ్తా ఉన్నాడా దోసుకుంటా ఉన్నాడా అనేది ఇక ప్రజలకు తెలుసు. కానీ రాష్ట్రం మొత్తాన్ని ఈయన అది చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు పాపం ఎంత కష్టపడితే ఆ స్థాయికి వస్తారు చెప్పండి. అందుకే ఆయన అంత కష్టపడ్డందుకు, సీఎం అయినందుకు, రాష్ట్రాన్ని ఏలుతున్నందుకు చిన్నది జస్ట్ రెవెన్యూ శాఖలో ఏమైనా కథలు ఉంటే ఏమంటారు, ఈ ఫైళ్ళు భూములకు సంబంధించిన అటు ఇటు ఏమైనా ఉంటే ఈ రెవెన్యూ దాంట్లల్లో రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి ఫైల్ ఏమైనా క్లియర్ ఉంటే మన కొండ అన్న క్లియర్ చేస్తున్నాడు. చిన్నదే, అవి పెద్దగా ఏముండదు. అట్లా చిన్న పనులు ఇట్లాంటివన్నీ ఒక్క ఫైల్ క్లియర్ చేస్తే ఎంత వస్తుంది? మా అయితే 20 కోట్లు 30 కోట్లు 50 కోట్లు వస్తాయి గంతే. అవి అట్లా కోట్లు కలిసి తక్కువ ఎంత అండ్ యావరేజ్గా 20-30 కోట్లు ఏమన్నా వెనకేసుకుంటే వేసుకోవచ్చు గంతే. ఈ సంవత్సర కాలంలో ఇల్లు అంతకంటే ఎక్కువ ఏమి వేయలే. 20-30 కోట్లు అదే వెనక వేయొచ్చు వేస్తే గీస్తే, అంతకుమించి ఎక్కువ ఏమి వేయలేదంట. సో కాబట్టి ఇట్లా చిన్న పనులు ఏమైనా ఆయన పాప కష్టపడి కాంగ్రెస్ పార్టీ పుట్టే కానుంచి అదే కాంగ్రెస్ పార్టీలో ఉండి రేవంత్ రెడ్డి కష్టపడి వచ్చినందుకు ఆయన అది చేసినందుకు ఆయన కష్టానికి ఫలితంగా ఆయన రాష్ట్రానికి ఎలాంటి మచ్చ రాకుండా పరిపాలిస్తూ ఉంటే చిన్న పనులు ఇగో ఈ పైరవీలు లాంటివి మన కొండలన్న చేస్తూ ఉన్నాడు. ఇంకొక అంతకంటే చిన్న పని మన తిరుపతి రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన తిరుపతి రెడ్డి గారు చిన్న పని. ఇది కూడా కొడంగల్కి ఎమ్మెల్యే అయ్యిండు. ఆయన కొడంగల్కి ఎమ్మెల్యే అయ్యిండు. మన రేవంత్ రెడ్డి పోయి అధికారికంగా ప్రకటించి కూడా వచ్చిండు. ఏం పనున్నా మా అన్న కాడికే ఓరి, నా కాడికి రాకుర్రి, నేనేం కాదు ఎమ్మెల్యేను, మా అన్ననే ఎమ్మెల్యే అని చెప్పేసి పోయి చెప్పొచ్చిండు. ఆయన మొన్న సభలోనే చెప్పిండు, నారాయణపేట సభలో, మొన్న కోస్గి సభలో.
సో చెప్పొచ్చిండు. కాబట్టి ఈయన ముఖ్యమంత్రి అయి కష్టపడి ముఖ్యమంత్రి అయినందుకు చిన్న పని కొడంగల్ ఎమ్మెల్యే పదవి ఆయనకు వచ్చింది. ఆ పైరవీలు ఆ కంపెనీల వచ్చేటువంటి మూటలు సంచులు ఏమైనా ఉంటే ఇంకా చిన్న చిన్నవి తీసుకుంటున్నాడు అంతే. ఎవరు? తిరుపతి రెడ్డి. ఇంకా మన గీతమ్మ జస్ట్ పాపం ముఖ్యమంత్రి గారి సతీమణి కదా, ఇప్పుడు రేవంత్ అన్నలో సగభాగం కదా వదినమ్మ, అందుకనే ఇక మొత్తం ముఖ్యమంత్రి మీరే ఉన్నారు కదా అని చెప్పేసి హోంశాఖని మేడం గారు నిర్వర్తిస్తుండొచ్చు మేబీ. ఎందుకంటే మనం ఇంట్లో ఏమంటాం హోమ్ మినిస్టర్ అంటాం కదా, అట్లా హోంశాఖని ఆమె నిర్వర్తిస్తున్నట్టుంది. ఎందుకంటే అన్నల సగం కదా వదిన. సో ఇట్లా ఇక మరి అన్న చేస్తున్నాడు, బాబాయ్ చేస్తున్నాడు, ఇటు పెద్ద బాబాయ్ చేస్తున్నాడు, పెదనాయన చేస్తున్నాడు, నాయన కష్టపడుతున్నాడు, అమ్మ కష్టపడుతుంది. మరి బిడ్డ కూడా కష్టపడాలి కదా ఎంతో కొంత. సోషల్ మీడియాలో ఆడ ఈడ అవతల మీద రాలేసే కార్యక్రమం కోసము సోషల్ మీడియాలో ఆమె ఓ చిన్న ప్రయత్నం చేస్తూ ఉందంట పాపం. వీళ్ళు అందరు చేస్తూ ఉంటే మరి మనం కూడా దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి కదా. అల్లుడు కూడా సత్యనారాయణ రెడ్డి ఆయన పని ఆయన చేస్తూనే ఉన్నాడు. మరి నా కొడుకు చేసినప్పుడు ఇంతమంది చేసినాం, నేను చేస్తే తక్కువ అని ఈయంకుడు కూడా ఈ కార్యక్రమాలు చక్కదిద్దే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంతమంది ఉన్నారు ఇక్కడ పైరవీలు చేయడానికో మంచి చేయడానికో. మీరు డైరెక్ట్గా పట్టుకొని పైరవీలు పట్టుకొని పోతా అంటే ఎట్లయితుంది? నడవదు అట్లా. మీరు అట్లాంటి పనులు చేయకూడదు.